చంద్రగ్రహణం అనేది ఖగోళ శాస్త్రంలో ఒక ముఖ్యమైన ఘటన మాత్రమే కాదు, హిందూ సంప్రదాయాలలో ఆధ్యాత్మిక పరంగా కూడా గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ సంవత్సరంలో రెండవ మరియు చివరి చంద్రగ్రహణం భాద్రపద మాసం పౌర్ణమి రోజున అంటే సెప్టెంబర్ 7, 2025న సంభవించనుంది. జ్యోతిష్కుల ప్రకారం ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా పరిగణించబడుతోంది. ఇది కుంభరాశిలో శతభిష నక్షత్రంలో ఏర్పడనుంది. ఈ రోజు నుండి పితృపక్షం కూడా ప్రారంభం అవ్వడం విశేషం. భారతదేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరోప్లలోని అనేక ప్రాంతాలలో ఈ చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించనుంది. ఈ చంద్రగ్రహణం భారత కాలమానం సెప్టెంబర్ 7, 2025 రాత్రి 8:58 ప్రారంభమై సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 12:22 వరకు కొనసాగుతుంది. భూమి నీడ చంద్రుడిపై పడటం వల్ల చంద్రుడు ఎరుపు రంగులో కనిపించే ఈ గ్రహణం 2025 సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన సంఘటనలలో ఒకటిగా నిలుస్తుంది. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడే అవకాశం ఉందని జ్యోతిష్కులు సూచిస్తున్నారు. అయితే ఈ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పితృతర్పణాలు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. హిందూ శాస్త్రాల ప్రకారం హిందూ సంప్రదాయాలలో పితృతర్పణం అనేది పూర్వీకుల ఆత్మలకు శాంతి కల్పించే పవిత్రమైన ఆచారం. గ్రహణ సమయంలో లేదా గ్రహణం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం చేయడం అత్యంత శ్రేష్టమని పండితులు సూచిస్తున్నారు. ఈ సమయంలో గ్రహాల శక్తులు తీవ్రంగా ఉండటం వల్ల తర్పణం, హోమాలు, దానం వంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పితృశాపాలు తొలగి కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయని నమ్మకం.